నా పేరు సురేష్ బాబు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఫెలో మెంబర్ని. నేను ఈ మధ్య ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ గురించి ఒక వీడియో చేశాను. చాలామంది చూశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ నా పర్సనల్గా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కొంతమంది అడిగారు డౌట్, దాని గురించి క్లారిఫికేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కువైటీ దీనారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇండియాలో ఎన్ఆర్ఈ అకౌంట్ ఇండియన్ రూపీస్లో ఉండొచ్చు, లేకపోతే యుఏఈ దిర్హామ్స్, సౌదీ రియాల్స్, ఇలాగా వేరే వేరే కరెన్సీస్లో ఉండొచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ప్రస్తుతానికి. కానీ మీరు యుఎస్ డాలర్ డిపాజిట్ కొనుక్కోవాలి అంటే అవకాశం ఉంది. సో మీరు బ్యాంకర్కి మీకు కువైటీ దీనార్లో ఉంటే నాకు ఇన్ని డాలర్స్ డిపాజిట్ కావాలి అని చెప్తే ఆ చెక్కు తీసుకొని వాళ్ళు వెంటనే ఈక్వలెంట్ ఇండియన్ రూపీస్ డెబిట్ చేసి అకౌంట్లో మీకు డాలర్ డిపాజిట్ ఇస్తారు. లేదు దీనార్స్ మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నాయి అంటే దీనార్స్ డెబిట్ చేసి కరస్పాండింగ్ యూనిట్స్ యుఎస్ డాలర్కి ఇస్తారు. ఆ రోజు టీటీ సెల్లింగ్ రేటు ప్రతి కరెన్సీకి మీ దిర్హాం అవ్వచ్చు, కువైటీ దీనార్ అవ్వచ్చు, సౌదీ రియాల్ అవ్వచ్చు, మీ కరెన్సీ ఏదైనా కూడా ఆ రోజు టీటీ బయింగ్ రేటు, సెల్లింగ్ రేటు ప్రతి కరెన్సీకి బ్యాంక్ దగ్గర ఉంటాయి. మీరు ఏ రోజు చెక్కు బ్యాంకర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ రోజు టీటీ సెల్లింగ్ రేటు ప్రకారం మీ కరెన్సీ నుంచి యుఎస్ డాలర్కి ఇచ్చి మీకు సేమ్ డే యుఎస్ డాలర్ డిపాజిట్ రిసీట్ ఇస్తారు. 3 ఇయర్సా 4 ఇయర్సా అనేది మీ ఇష్టం. తర్వాత ఏ బ్యాంక్ అనేది కూడా మీ ఇష్టం. ఇండియన్ బ్యాంకా, స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకా, ఏ బ్యాంక్ అనేది మీ ఇష్టం చూసుకొని చేసుకోవచ్చు. సో ఈ సౌకర్యం ఉంది. అది ఓన్లీ యుఎస్ డాలర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి, అందరు ఎన్ఆర్ఐస్ కూడా ఎలిజిబుల్. అది మీ కరెన్సీ ఏదైనా ఆఫ్రికాలో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఓన్లీ యుఎస్లో వాళ్ళకే, ఆస్ట్రేలియా వాళ్ళకే అని కాదు, అందరికీ ఉంది ఆ ఎలిజిబిలిటీ, ఆ సౌకర్యం. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను మీ అందరి టైం సేవ్ చేయాలి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అథెంటికేటెడ్ తక్కువ టైంలో మ్యాక్సిమం డీటెయిల్స్ ఇస్తే, కంప్రిహెన్సివ్ పిక్చర్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తే పూర్తి అవగాహన కల్పించాలని నా ఉద్దేశం. మంచి అవగాహన ఉన్నప్పుడే మంచి నిర్ణయం తీసుకుంటారు మీ ఫ్యామిలీ కండిషన్స్ బట్టి. నేనేం చెప్పినా కూడా తర్వాత మీరు బ్యాంక్ వెబ్సైట్లో చూసుకొని తర్వాత నిర్ణయం తీసుకోండి. ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళొద్దు. మీరు ఆన్లైన్ డిపాజిట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, ఆ సౌకర్యం కూడా ఉంది. సో ఇండియాలో మాత్రం ఈ సైబర్ క్రైమ్స్ అవాయిడ్ చేయడం కోసం, అరికట్టడం కోసం .bank.in వెబ్సైట్లో ఉంటాయి ప్రతి బ్యాంకుకి, అది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే, జై హింద్.